ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ వ్యవహరిస్తున్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా వరుస విజయాలను అందుకుంటోంది. అయితే సూర్య తర్వాత భారత టీ20 కెప్టెన్ గా ఎవరు ఉంటే బాగుంటుంది అనే చర్చ మొదలైంది. కెప్టెన్సీ రేసులో అక్షర్ పటేల్, జైస్వాల్, గిల్, పంత్ అని చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఏమన్నాడంటే, ప్రస్తుతం సూర్య వయసు 34 ఏళ్లు. గరిష్టంగా అతడు మరొక 2 ఏళ్ల పాటు టీమిండియా టీ20 కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. అతడి తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్ అయ్యే అర్హత అందరికంటే తిలక్ వర్మకు ఎక్కువగా ఉంది అని భావిస్తున్నాను. నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. అతడు ముంబై ఇండియన్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సూపర్గా ఆడుతున్నాడు. ఈ మధ్యకాలంలోనే దక్షిణాఫ్రికా గడ్డపై అతడు కీలక సమయంలో 2 సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఇండియాను దగ్గరుండి గెలిపించాడు. పరిస్థితికి తగ్గట్లు వేగంగా ఆడగలడు, లేదంటే క్లిష్ట పరిస్థితుల్లో యాంకర్ రోల్ పోషించగలడు. ఇవన్నీ ఒక ఎత్తైతే దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో బ్యాటర్గా, సారథిగా సత్తా చాటి ఫైనల్ కు చేర్చాడు. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్యత్తు కెప్టెన్ గా ఎదుగుతాడు అని చెప్పుకొచ్చాడు. బ్రాడ్ హాగ్ చెప్పినట్లు తిలక్ వర్మకు టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆ కెపాసిటీ అతనికి ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.